అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. మేషరాశి వారికి 30, 31 జూన్ 1 తేదీలలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పాల్సి వచ్చింది, ఈ వీడియోని తప్పకుండా చూడండి అని చెప్పి ఎందుకు అనాల్సి వచ్చింది. ఈ వీడియోలో మీరు పూర్తిగా చూస్తే మీరు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఎన్నో చోట్ల నుంచి విషయాలన్నిటినీ కూడా సేకరించి మీకు ఎటువంటి ప్రమాదాలు జరుగుతాయో, ఆ ప్రమాదాలు మీకు జరగకుండా ఉండడం కోసం ఎటువంటి పరిహారాలు పాటించాలో, మంచి జరగాలి, బాగా కలిసి రావాలి అంటే ఎటువంటి నియమాలను పాటించాలో ఇవన్నీ కూడా క్లుప్తంగా ఈ వీడియోలో అయితే వివరించడం అయితే జరిగిందండి. కాబట్టి ఎవరైతే మేషరాశి వారు ఉన్నారో వీడియోని దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి, చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారిగా మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల మాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. మరికొంతమంది మేషరాశి వారికి కూడా వీడియో అనేది రీచ్ అవుతుంది. మేషరాశి అంటే మేషం అంటే ఇక్కడ మేఘ. మనకి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి. రాశి చక్రంలో మొట్టమొదటి స్థానాన్ని మేషరాశికి ఇచ్చారు అంటే మీరు చెప్పుకోవచ్చు మేషరాశి వారు ఎంతటి గొప్ప అదృష్టవంతులు అని చెప్పి. ఎందుకంటే మేక చాలా అమాయకంగా ఉంటుంది చూడడానికి. కష్టం వస్తే తన సాయశక్తుల ప్రయత్నించి ఆ కష్టం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అంతేకాకుండా తను గాంభీర్యాన్ని చూపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా తను తప్పించుకోవడానికి ఎన్ని రకాలుగా తెలివితేటల్ని ఉపయోగించుకోవాలో ఆలోచించి అన్ని రకాల తెలివితేటల్ని ఉపయోగిస్తుంది. మజ్జిగ చేసుకుంటే మంచిగా దగ్గర అవుతుందన్నమాట. ఏ అపకారం చేయదు, ఎవరికి కూడా ఏ హాని కూడా చేయదు. ఇలా చెప్పుకుంటూ పోతే కనుక మేకకు ఎన్ని సుగుణాలు ఉన్నాయో మేషరాశి వారికి కూడా అన్ని సుగుణాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు అన్నమాట. ముఖ్యంగా మేషరాశి వారు చూడడానికి పైకి చాలా గంభీరంగా కనిపిస్తూ ఉంటారు. కొంతమంది అంటూ ఉంటారు కదా, మేకపోతు గాంభీర్యాన్ని చూపిస్తున్నారు వీడు అని చెప్పి. అలా పైకి చాలా గాంభీర్యాన్ని చూపిస్తూ ఉంటారనమాట మేషరాశి వారు. అలా అంటే చెప్పి వీరు తిక్కల వాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు అని చెప్పి అనుకుంటే నిజంగా అనుకున్న వాళ్ళకంటే తిక్కల వాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు ఇంకొకరు ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మేషరాశి వారు చాలా అంటే చాలా తెలివైన వారండి. ఏ పని ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి అని చెప్పి 1కి 10 సార్లు ఆలోచించుకొని మరీ చేస్తూ ఉంటారనమాట. పనికి చాలా రెస్పాన్సిబిలిటీని ఇస్తుంటారు, ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారనమాట. రూపాయి కోసం కష్టపడతారు. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే మేషరాశి వారికి స్థిరాస్తులు చాలా తక్కువనే ఉంటాయండి చెప్పుకోవచ్చు. ఏదైనా కానీ వీరి సంపాదించింది ఇప్పటి వరకు ఏదైనా ఉంది అంటే అది వీరి యొక్క కష్టార్జితంగానే చెప్పుకోవచ్చు అనమాట. అంతటి శ్రమనైతే వీరు మేషరాశి వారు చేస్తారనమాట. ముఖ్యంగా మేషరాశి వారు చాలా అంటే చాలా నమ్మకస్తులు అనమాట. ఏదైనా కానీ వారికి ఒక మాట చెప్పి, ఈ మాట నీకు నాకు మధ్యనే ఉండాలి, ఇంకెవరి మధ్యకి వెళ్ళకూడదు అని చెప్పి మనం వారి దగ్గర మాట తీసుకుంటే చనిపోయేంత వరకు కూడా అదే మాట మీద నిలబడతారు. అంతటి నమ్మకమైన వారు మేషరాశి వారు. ఇంకా పని విషయానికి వస్తే పనిలో దిగారు అంటే సింహం కంటే వేగంగా పనిచేస్తారనమాట. ఆ పని అందరికీ నచ్చే విధానంగా చేస్తారని చెప్పి చెప్పుకోవచ్చు. మేషరాశి వారి యొక్క లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క లైఫ్ పార్ట్నర్ కూడా చాలా అంటే చాలా అదృష్టవంతులు అనమాట. మేషరాశి వారు కుటుంబానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. కుటుంబం తర్వాత ఎవరైనా కానీ అని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట. కాకపోతే కొంతమంది వల్ల కొన్ని రకాలైన అవమానాలను పడ్డారు, కొన్ని రకాలైన నష్టాలను చూశారు. ఎవరైతే మనవారు అని చెప్పి అనుకున్నారో ఆ మనవాళ్ళు అనుకున్న దగ్గరనే చాలా రకాలుగా మోసపోయారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఎవరు మనవారు, ఎవరు పరాయి వాళ్ళు అని చెప్పి ఇప్పటికైనా కాస్త గ్రహించి
దానికి తగ్గట్టుగా జీవితంలో ముందడుగు వేయండి మేషరాశి వారు. ఎందుకంటే ఆపదలో ఉన్నప్పుడు ఎవరైతే మన పక్కన వచ్చి కూర్చొని మన మంచి చెడులు ఆలోచించి మనకి సహాయం చేయడానికి ముందడుగు వేశారో వారే మన వాళ్ళు. కేవలం మంచి చెడులు తెలుసుకొని మన గురించి నలుగురికి వెళ్ళి నానా రకాలుగా చెప్పి టైం పాస్ చేసుకునేవారు అస్సలు మన వాళ్ళు కాదు. ఎందుకంటే ఆపదలో ఉంటే మనకు ఒక రూపాయి వాళ్ళు పెట్టరు. మన దగ్గర నుంచి ఏదైనా కానీ లాక్కునే ప్రయత్నమే చేస్తారే తప్ప వాళ్ళ నుంచి మనం ఏది కూడా కొంచెం కూడా తీసుకోలేమన్నమాట. అటువంటి వారితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా కానీ అవసరాల కోసం మాత్రమే మనుషులని వాడుకొని అవసరాలు తీరిన తర్వాత అన్నీ తీర్చుకున్న తర్వాత అవసరాలు తీరిపోయిన తర్వాత అసలు వీరు అసలు మనకు తెలిసిన వాళ్ళైనా ఎక్కడో చూసినట్టుందే అన్నట్టుగా ప్రవర్తిస్తారనమాట. అటువంటి వారికి ఎటు ఎంత దూరంలో ఉంటే అంత మంచిది అన్న విషయాన్ని మేషరాశి వారు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఏం లేదు, మేషరాశి వారికి అతి మంచితనం అనేది కాస్త ఎక్కువ అన్నమాట. అపకారం చేసిన వారికి కూడా ఉపకారం చేయాలని చెప్పి చూస్తారు. అందులో ఎటువంటి తప్పు లేదు, చేయొచ్చు. కానీ పదే పదే అపకారం చేస్తూ ఉన్న వాళ్ళకి మనం ఎంత ఉపకారం చేసినప్పటికీ కూడాను అక్కడ మన విలువ పెరగదు. మన యొక్క రెస్పాన్సిబిలిటీ కూడా మనకు అక్కడ చేసినట్టుగా వాళ్ళ దృష్టిలో పడదన్నమాట. అటువంటప్పుడు వారికి ఎంత దూరంలో ఉంటే అంత మంచిది అన్న విషయాన్ని అయితే పూర్తిగా గుర్తుపెట్టుకోండి. ఇక మేషరాశి వారి యొక్క పర్సనల్ విషయానికి వస్తే నరదిష్టి మేషరాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. వీరు ఏంటంటే నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. ఎంత వస్తున్నాయో, ఎంత రావటం లేదో, ఎంత ఆదాయము, ఎంత లాభం, ఎంత నష్టము ఏదైనప్పటికీ అది వాళ్ళకే తెలుసు పూర్తిగా. కానీ చూసే వాళ్ళకి మాత్రం అబ్బా వీడు బాగా సంపాదిస్తున్నాడు, వీళ్ళకి బాగా డబ్బు వస్తుంది, వీళ్ళకి ఏ దిగుడు లేదు అని చెప్పి ఈ విధంగా ఆలోచిస్తుంటారనమాట. దానివల్ల ఏంటంటే నరదిష్టి ఎక్కువగా ఉండడం వల్ల కొన్ని చిన్న అనారోగ్య సమస్యలు, కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడము, అంతేకాకుండా కాస్త బాడీ పెయిన్స్, కొంచెం స్ట్రెస్ ఎక్కువైపోవడం వల్ల, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల సరిగ్గా నిద్ర పట్టకపోవడము, ఇటువంటి అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తుంటాయి అన్నమాట. కాబట్టి మేషరాశి వారు ముఖ్యంగా నరదిష్టిని తొలగించుకుంటూ ఉండాలన్నమాట. ప్రతి ఆదివారం కూడా ఎర్ర నీళ్ళు తీసేసుకుంటూ ఉండండి. కుదరకపోతే 2 వారాలకు ఒకసారైనా కానీ ఎర్ర నీళ్ళు తీసుకుంటూ ఉండండి. ప్రతిరోజు కూడా సాయంత్రం పడుకునే ముందు ఉప్పు నల్ల ఆవలతో దిష్టి తీసేసుకుంటూ ఉండండి. అరికాళ్ళలో కాటుక చుక్క పెట్టుకోవడం మర్చిపోవద్దు. మగవాళ్ళైతే కుడి కాలికి, ఆడవాళ్ళైతే ఎడమ కాలికి నల్లదారం కట్టుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నుదుటిన స్వామివారి యొక్క అంటే పరమేశ్వరుడి యొక్క విభూతిని కానీ, ఆంజనేయ స్వామి యొక్క సింధూరాన్ని కానీ, అమ్మవారి యొక్క శక్తి కుంకుమని కానీ ధరించడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. దీనివల్ల మీరు చాలా వరకు కూడా నరదిష్టి నుంచి తప్పించుకునే వాళ్ళు అవుతారనమాట. ఇక ముఖ్యంగా మేషరాశి వారికి ఈ యొక్క 3 రోజులు కూడా అంటే 30, 31, 1 ఈ 3 రోజులు కూడా చాలా అంటే చాలా అద్భుతంగా జరగబోతుంది. ఏ పని చేసినా కూడా బాగా కలిసి రానుందనమాట. ఏవైనా పెట్టుబడి పెట్టాలి అనుకున్నా, ఏదన్నా వాహనాన్ని కొనాలి అనుకున్నా, కొంతమంది బైక్ కొనాలి, స్కూటీ కొనాలి అని చెప్పి ఇలా అనుకుంటూ ఉంటారు కదా. ఈ 3 రోజులలో వారు ఎప్పుడు కొన్నా కూడా మంచిదేనండి. చాలా అద్భుతంగా కలుసుబాటుతనంగా ఉందన్నమాట ఈ 3 రోజులు కూడా మీకు. ఇక వృత్తి, ఉద్యోగం, వ్యాపారం విషయానికి వస్తే ఈ యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో కూడా చిన్న పెద్ద బిజినెస్లు చేసేవారికి కూడా చాలా అద్భుతంగా కలిసి రానుందన్నమాట. కొన్ని చిన్న ఇబ్బందులు అయితే కలుగుతాయి పార్ట్నర్స్ ఉంటే, పార్ట్నర్స్ వల్ల. కాబట్టి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకుండా మీ మీద మీరు నమ్మకం పెట్టుకొని 1కి 10 సార్లు చెక్ చేసుకొని ఏదైనా సంతకాలు పెట్టే దగ్గర కానీ, డబ్బులు ఇచ్చే దగ్గర కానీ కాస్త చూసుకొని ఇవ్వడం అయితే మంచిదండి. మీ జాగ్రత్తలో మీరు ఉండండి. ఎదుటి వారిని గుడ్డిగా మాత్రం నమ్మొద్దు అన్న విషయాన్ని అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇక కుటుంబ పరంగా చూసుకుంటే
భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుందన్నమాట. సంతానపరంగా చాలా బాగుంటుంది. సంతానపరంగా గతంలో కొన్ని సమస్యలను అయితే చూశారు, అవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా సద్దుమణుగుతూ వచ్చి సంతానపరంగా అయితే చాలా చక్కగా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఇక తల్లిదండ్రుల పరంగా కూడా చాలా బాగుంటుంది. వాళ్ళకు కూడా ఆరోగ్యం మంచిగా అనుకూలిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా కూడా అంతా బాగుంటుందన్నమాట. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు, ఎటువంటి ఇబ్బందులు ఉండవు కుటుంబానికి సంబంధించి అయితే. ఇక రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా బాగా కలిసి వస్తుంది. సినీ రంగ పరిశ్రమలో ఉన్న వారికి కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కానీ వీరికి కూడా చాలా అద్భుతంగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక ఓవరాల్గా ఎవరైతే లవర్స్ ఉన్నారో, మేషరాశి వారి యొక్క లవర్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క లవర్స్ కూడా చాలా అందంగా ఉంటారనమాట. చాలా అందమైన వాళ్ళని ప్రేమిస్తారు మేషరాశి వారు. చక్కటి రూపం, చక్కటి రంగు, అందమైన ఆకృతి, అంతేకాకుండా చక్కటి శిరోజాలు, చూడడానికి అలా ఆకర్షణీయమైన కళ్ళు, ఇలా అందంగా ఉన్న వాళ్ళని చూసి లవ్ చేస్తారనమాట. ఇవి యొక్క లవ్లో కూడా కొన్ని గొడవలు, చికాకులు, ఇబ్బందులు, విడిపోవడం, ఎలబాటుతనము ఎన్నో చూశారు ఇప్పటి వరకు. అయినప్పటికీ కూడా వీరి ప్రేమే నేను నిలబెడుతుంది, వీరి బంధాన్ని వీళ్ళు కాపాడుతుంది అని చెప్పుకోవచ్చు. కాబట్టి కొంచెం మీరు గట్టి ప్రయత్నం కనుక చేసినట్లయితే మీ లవ్ అనేది సక్సెస్ అయ్యే అవకాశం అయితే 100% ఉందని చెప్పుకోవచ్చు అనమాట. ఇక అంటే ఎవరైతే ముఖ్యంగా పెట్టుబడులు పెట్టి మేము కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయాలి, మేము కొత్త బిజినెస్లు స్టార్ట్ చేయాలి, కొత్త బ్రాంచ్లు ఓపెన్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి కూడా ఈ 3 రోజులు చాలా బాగా కలిసి వస్తుందండి. అనుకూలమైన సమయం అని అంటాం కదా, ఇదే మీకు అనుకూలమైన సమయం అన్నమాట. ఈ సమయంలో మీరు ఏది చేసినా కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, ఇక రాజకీయ అంటే సినీ రంగ పరిశ్రమలో ఉన్న వారికి కూడా చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులకి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. కష్టే ఫలి అని అంటాం కదా, ఎంత కష్టపడతారు, ఎంత కష్టపడి చదువుకుంటారో ఆ కష్టానికి తగినట్టుగా మీకైతే భవిష్యత్తు ఉంటుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని కొంచెం కష్టపడండి. అంటే ఏదో పైన చదవటం అలా కాకుండా కొంచెం గట్టిగా కష్టపడితే మాత్రం మీ ఫ్యూచరు మీరు ఊహించిన దానికంటే కూడా చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు కూడా కొంచెం గట్టి ప్రయత్నం చేసినట్లయితే మీకు ఉద్యోగం వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఇక ముఖ్యంగా సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సంతాన పరంగా కూడా చాలా అద్భుతంగా అదృష్టదాయకంగా ఉంది అని చెప్పుకోవచ్చు. PCOS, థైరాయిడ్స్ సమస్యల వల్ల సంతానం కలగక ఇబ్బంది పడేవాళ్ళు కాస్త మంచి డైట్ తీసుకోవడము, కొంచెం ఒక అర్ధగంట సేపు ఏదైనా ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ చేసి కొంచెం బరువు తగ్గే ప్రయత్నం కనుక చేసినట్లయితే 100% మీకు సంతాన భాగ్యం కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ 3 రోజులలో చిన్న చితక ప్రయాణాలు అయితే తగిలే అవకాశం అయితే ఉందండి. ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. పైకి మీరు వెళ్ళే వాళ్ళైతే హెల్మెట్ని ధరించండి, కారుల్లో వెళ్ళే వాళ్ళైతే సీట్ బెల్ట్ ధరించండి. ఓవరాల్గా చూసుకుంటే ఈ 3 రోజులు కూడా మీకు ఎటువంటి సమస్యలు లేవు, ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవన్నమాట. చాలా హ్యాపీగా ఈ 3 రోజులు గడిచిపోతాయి. వివాహం కోసం ముఖ్యంగా ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో కాస్త సంబంధాలు ముందు వెనక అవుతూ ఉన్నాయి, అయ్యో మాకు గుర్తుకు లేదే అని బాధపడుతున్నారు. అటువంటి వారు కూడా కొంచెం గట్టి ప్రయత్నం చేసి కాస్త ఒక్కసారి మీరు శివాలయానికి వెళ్ళి అక్కడ నాగమ్మకి పాలాభిషేకం చేసినట్లయితే మీకున్న సమస్య అయితే తీరే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఆ చిన్న ప్రయత్నం కూడా చేసి చూడండి, ఖచ్చితంగా మీకు కలుసుబాటుతనంగా ఉంటుందన్నమాట. ఇక ప్రతి సోమవారం శివాలయానికి వెళ్తూ ఉండడం, విభూదిని తెచ్చుకొని ప్రతిరోజు విభూదిని ధరించడం, కాస్త స్నానం చేసే నీటిలో విభూదిని వేసుకొని స్నానం చేయడము, ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం, అక్కడ సింధూరాన్ని తీసుకొచ్చుకొని సింధూరాన్ని ధరిస్తూ ఉండడము, అంతేకాకుండా శనివారం రోజు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడము, తులసి మాలను స్వామివారికి సమర్పించుకోవడం. అంటే ప్రతి వారం ప్రతిరోజు రోజుకొక గుడి అని ఇక్కడ చెప్పడం లేదు, కుదిరినప్పుడు వెళ్ళే ప్రయత్నం చేయండి. దీనివల్ల ఏంటంటే మీకున్న శని గ్రహ దోషాలన్నిటివి పోతాయన్నమాట. దానాలు ధర్మాలు చేయండి. 10 రూపాయలు వచ్చినాయి అనుకోండి, అందులో 1 రూపాయి అయినా సరే దానం చేయండి. దానం కర్మను దూరం చేస్తుంది, కష్టాన్ని దూరం చేస్తుంది.
శని దోషాలను తగ్గిస్తుందన్నమాట. కాబట్టి దానం చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓవరాల్గా అయితే మీకు ఎటువంటి సమస్యలు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. చాలా హ్యాపీగా ఈ 3 రోజులు గడిచిపోతాయి. సంతోషంగా గడపండి. అర్థమైంది కదండి. మేషరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది మేషరాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుందన్నమాట. ఇక మొదటిసారిగా మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి సందేశంతో మేము మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా బాబాగారి ఆశీస్సులు, అలాగే మహాలక్ష్మీదేవి కటాక్షం అనేది, అలాగే శివుడి అనుగ్రహం మీ పైన మీ కుటుంబ సభ్యుల ఎల్లవేళలో ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.